సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చూద్దాం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడునైనా నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యము. ఓకే ప్రియులారా, దయచేసి వినండి జాగ్రత్తగా. 2-3 మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఇక్కడ రాజు అయిన దావీదు దేవుడు తనతో ఇచ్చినటువంటి మాటను బట్టి మహా సంతోషముతో అత్యానందభరితుడై దేవుని సన్నిధిలోనికి వెళ్ళి సంతోషంతో కృతజ్ఞతతో నిండిన వాడై ప్రభు పాదముల దగ్గర కూర్చొని, ప్రభువా యెహోవా, మేలు దయచేయుదునని నీ దాసుడునైనా నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యము అన్నాడు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మనకు మేలు చేస్తానని, మనకు సహాయం చేస్తానని మనుషులు మాటిచ్చి తప్పుతూ ఉంటారు. దానికి అసలు ఆక్షేపణే వద్దు. ఎందుకంటే మనుషుల యొక్క మాటలు, వారు మాట ఇవ్వచ్చు కానీ నెరవేర్చకుండానే వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వారి మాట సత్యము కాదని కాదు, కానీ నరుడు గనుక అతని జీవితం శాశ్వతమైనటువంటిది కాదు గనుక మాటిచ్చి నెరవేర్చకుండానే వెళ్ళిపోవచ్చు. కొంతమంది మాట తప్పవచ్చు. దేవుడు చనిపోడు, ఆయన సజీవుడు. ఆయన నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన దేవుడు గనుక ఆయన మాట సత్యం. ఆయన మాట తప్పువాడు కాదు, మాటను వెనక్కి తీసుకునేటువంటి వాడు కాదు. మనం కొన్నిసార్లు మన స్వభావాన్ని బట్టి, మన బుద్ధిహీనతను బట్టి కొన్నిసార్లు మనం దేవుని దగ్గర ఇచ్చిన మాటలు తప్పుతాం. పిల్లలు జాగ్రత్తగా వినండి. మనం దేవుని దగ్గర ఇచ్చినటువంటి మాట తప్పుతాం. దేవుడు మాట తప్పువాడు కాదు. దేవుడు సత్యవంతుడు. ఆయన మాటిస్తే నెరవేరుస్తాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటంటే, మేలు చేస్తానని దేవుడు మాటిచ్చాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. నీ జీవితంలో నాకు ఎవరైనా మేలు చేస్తారా, నాకు మేలు చేసేవారు ఎవరని నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, లేదు ఇరుకులలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నప్పుడు, నిందల పాలైనప్పుడు, కోర్టు సమస్యలో ఉన్నప్పుడు, కుటుంబంలో భయంకరమైనటువంటి అలజడి రేగుతున్నప్పుడు, అసమాధానం వచ్చినప్పుడు, నీవు ఎవరు నాకు సహాయం చేయగలరు, నా కుటుంబాన్ని ఎవరు కట్టి మేలు చేయగలరు, మాకు సమాధానం ఇచ్చి ఎవరు మాకు మేలు చేయగలరు, ఆర్థికంగా ఆదుకొని మాకు ఎవరు మేలు చేయగలరు, ఎవరు ఈ సమయంలో మాకు తోడుగా నిలిచి, మాకు అండగా నిలిచి మాకు మేలు చేయగలరు అని నీ మనసులో పలు విధాలుగా ఎతకడం జరుగుతుంది. కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి వచ్చిన తర్వాత మన మనసు ఆగిపోయింది. ఓహో, మా బాబాయ్ నాకు సహాయం చేస్తాడు, ఓకే, మా నాన్న సహాయం చేస్తాడు, మా అన్న సహాయం చేస్తాడు, మా తమ్ముడు సహాయం చేస్తాడు, మా అక్క సహాయం చేసింది, మా బావగారు సహాయం ఇట్లా ఎక్కడో ఒక దగ్గరికి వచ్చి మన మైండ్ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు మనకు అక్కడ సిగ్గుపడే పరిస్థితులు ఎదురవుతాయి. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగానండి. దేవుని మీద మీరు మనసు ఉంచండి, దేవుని మీద మీ మనసు నిలుపుకోండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడిచ్చిన మాటను నెరవేర్చగలడు. నీ జీవితంలో ఏ మేలైనా చేయగలడు ఆయన. నేను ఈ రాత్రి 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, దేవుని యొద్ద నుండి మనం మేలులు ఎలా పొందగలం? ఆయన ఎవరికైనా మేలు చేయగలడు. యెహోవా అందరికీ ఉపకారి అని బైబిల్ చెబుతుంది. యెహోవా పక్షపాతం లేనటువంటి దేవుడు, పక్షపాతము లేని ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమను మనం కొలతలేలేం. ఆయన వాత్సల్యతను మనం వివరించలేము. మానవ మేధస్సు అందదు.
ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందుకని ఈ రోజున ప్రపంచంలో ఉన్న మనుషులంతా యేసుని వెంబడిస్తుంది. ప్రపంచమంతా ఆయన్ని కొనియాడుతుంది, ఆయన ఆరాధిస్తుంది. దుర్మార్గులని, పాపులను చేరదీసి ఆయన అమూల్యమైన రక్తములో కడిగి తన బిడ్డలుగా స్వీకరించగలిగిన మనసు యేసుక్రీస్తుకే ఉంది. సహజంగా దుష్టులను శిక్షించమని ప్రతి గ్రంథం సెలవిస్తుంది. కానీ నా ప్రభు ఏమంటాడంటే, దుష్టులని రక్షించడానికి వచ్చానన్న ఒక్క ఏకైక దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. వారిని ఏదో దుష్టత్వములో బ్రతకమని కాదు, వారిని రక్షించి దుష్టుని శ్రేష్ఠునిగా, బుద్ధిమంతునిగా, పరిశుద్ధునిగా మార్చగలిగిన ఏకైక దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన మేలు చేస్తానని మాటిచ్చాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. దేవుని యొద్ద నుండి మేలులు మనం ఎలా పొందగలమో నేను 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథం 34:10 ఒక మాట ఉంది. అది మనకు చాలాసార్లు మనం చదువుకుంటున్నాం, మనం బాగా ఎరిగినటువంటి మారం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. 3 మాటలు జ్ఞాపకం చేసుకోండి. నెంబర్ 1, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వానికి ఏ రకమైన మేలైనా కొదువు ఉండదు. ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేయగలడు. కావాలంటే ఆయన ఆశ్రయించిన వారిని అడిగి చూడండి. లేదు అంటే నీవు ఆశ్రయించి చూడు, అప్పుడు ఆయన ప్రేమ నీకు అర్థమైంది. ఆయన నువ్వు ఆశ్రయించి చూడు, ఆయన పాదాలు పట్టుకొని చూడు, దేవుడు నీకు ఎంత గొప్ప కార్యం చేస్తాడో నీవే సాక్షిగా నిలబడతావు. నీవే ఇతరులకి దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన మనస్తత్వాన్ని గురించి, ఆయన చేసే ఉపకారాల గురించి చెప్పకుండా ఉండలేవు. ప్రియులారా, ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ప్రేమ సంపూర్ణమైనటువంటి దేవుడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నాడు. అది అనారోగ్య పరిస్థితులైనా, ఇంకొకటైనా ఏదైనా సరే, ఏది కొదవై ఉండదు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసి ఆయన దిగొస్తున్నప్పుడు 3 రోజులు అయిపోయింది. అప్పటికి రొట్టెల పంపకం కూడా అయిపోయింది. రొట్టెలు పంచారు, ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్తున్నారు. 3 రోజుల నుండి ఒక భయంకరమైన స్థితిలో ఉన్న కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు. ఎవ్వరు ఇష్టపడరు అతన్ని. కట్టుకున్న భార్య ఏనాడో విడిచిపెట్టింది. కడుపును పుట్టిన బిడ్డలు ఎప్పుడో ద్వేషించారు. కన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, రక్త సంబంధులు కూడా వాడిని ఇంట్లో నుంచి వెలివేశారు. సరే, ఎవరైనా అసలు భూమి మీద ఉన్నటువంటి మానవుడు అనబడుతున్నటువంటి వాడిని ఇష్టపడేవాడు ఎవడో లేడు. చూడండి, జాగ్రత్తగా రండి. కనీసం కుక్కనైనా మనం ఇష్టపడతారు కొంతమంది. అరే పాపం, మన ఇంటి ముందు కాసుకొని ఉందిరా కుక్క అని ఆ కుక్కకు ఒక ప్రాధాన్యత ఇచ్చి ఒక ముద్ద పెడతాం. మన ఇంటి దగ్గర ఒక 2 సంవత్సరం 6 నెలల్లో పెరిగిందంటే, మనల్ని కాసుకొని ఉందంటే, మనల్ని చూడగానే తోకూపుకుంటూ వచ్చిందంటే, అది మా ఇంటి దగ్గర ఉండే కుక్క, ఎవడన్నా కుక్కను కొడతావు అని అంటాం. ఎవరన్నా ఇన్ని కొడితే అడిగేవాడు కూడా లేడు. అంత హీనమైన బ్రతుకు. నిజంగా కొన్నిసార్లు మనుషులు బ్రతుకు చూస్తేనండి, కొంతమంది బ్రతుకులు ఆ రోడ్డు పక్కల అక్కడక్కడ మనుషుల చేత ద్వేషించబడుతున్నటువంటి వారిని చూస్తే, వీళ్ళకంటే జంతువులే మంచిదేమో. కొంతమంది ప్రేమకైనా నోసుకుంటాయి. జంతువులే నయమేమో. ఎవడో ఒకటి దాని మీద, వాడి మీద కనికిరి, ఆ జంతువుల మీద, ఆ కుక్కల మీద, పిల్లుల మీద కనికిరి పడతారు. మనిషి ఏంటని ఆయన అనిపించింది. మనిషి అంత ఐశ్వర్యాన్ని అనుభవించేవాడు లేడు, మనిషి అంత దరిద్రాన్ని అనుభవించేటువంటి వాడు లేడు. అది కొన్నిసార్లు మనం ఆలోచిస్తే హృదయం అంతా ఒక రకంగా బాధపడిపోయింది. అలాగే వీడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడండి. హృదయం అంతా ఒక రకంగా అయిపోయింది ఆ మాట మనం చదివినప్పుడల్లా. వాడు ఎదురుగా వచ్చి ఆయనకు మ్రొక్కి దండం పెట్టి ఒక మాట అడిగాడు. ప్రభువా,
నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను, నా జీవితం, నా శరీరం ఎలా కంపు కొడుతుందో, నా జీవితం, నా బ్రతుకు కూడా అంతే కంపు కొడుతుంది. నన్ను లోకమంతా ద్వేషించారు, ఎవడో నన్ను ఇష్టపడేవాడు లేడు. నా బ్రతుకు అలాంటిది. కాకపోతే దింపుడు గల్లం ఆశలాగా మీ ముఖం చూసినప్పుడు, మీ మాటలు వింటున్నప్పుడు, మీ వాక్కులు నేను వింటున్నప్పుడు మీరు కరుణా సంపన్నుడని నాకు అర్థమై నీ పాదాల దగ్గరికి వచ్చాను నాయన. నీకు ఇష్టమైతే నన్ను ముట్టగలవా అని అడిగాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రియులరా, నాలాంటి నీచమైనటువంటి వాడిని మీరు ఇష్టపడగలరా? నాలాంటి తీసివేయబడినటువంటి పాపిష్టోణ్ణి, కుష్ఠవ్యాధి అంటే పాపానికి నిదర్శనం, నాలాంటి దరిద్రుడిని ఇష్టపడగలవా? నన్ను ప్రేమించగలవా? నన్ను ఇష్టపడగలవా? ఇష్టమైతే నన్ను తాకడానికి ఇష్టపడండి నాయన అని యేసు ప్రభు పాదాలను ఆశ్రయించి బ్రతిమలాడుకున్నాడు ఆడు. అప్పుడు ప్రభు ఒక అద్భుతమైన మాట అంటాడు. మీరు తర్వాత చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుందన్నమాట. నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్ము అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నాకిష్టమే అనే మాట మీరు వినండి. నీవు శుద్ధుడు అవడము నాకు ఇష్టం, నువ్వు బాగుపడడం నాకు ఇష్టం, నిన్ను మనిషిగా చూడడము నాకు ఇష్టం, సమాజంలో నువ్వు తలెత్తుకొని చూడడం నాకు ఇష్టం. ఎవరైతే నిన్ను ద్వేషించారో నువ్వెందుకు పనికిరానటువంటి వాడువని నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతకడం నాకు ఇష్టం. లోకమంతా నిన్ను ద్వేషించవచ్చు, నీవంటే నేను ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వేదో ఘనకార్యాలు చేసావని నేను ఇష్టపడట్లేదు, నువ్వు బుద్ధిమంతుడువని నేను ఇష్టపడట్లేదు, నీ అంతరంగంలో శుద్ధి ఉందని నేను ఇష్టపడట్లేదు. నిన్ను నా పోలికతో, నా స్వరూపాన్ని చిన్ని సుడించుకున్నటువంటి వాడిని నా చేతులారా నీ తల్లి గర్భములో నిర్మించిన వాడును నేనే కనుక నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వు అందగాడివని కాదు, నువ్వేదో గొప్ప వీరుడువని కాదు, నువ్వేదో బుద్ధిమంతుడువని కాదు, నువ్వు మంచివాడువని ఎంత మాత్రం కాదు. అసలు నువ్వు మంచివాడు కాదని కదా లోకం, నీ భార్య పిల్లలు నిన్ను వెలేశారు. నీవు నా చేతులతో నిన్ను నిర్మించాను, మధ్యలో నీ శాపం నిన్ను వెంటాడింది, ఇప్పుడు నిన్ను రక్షించడానికి నేను వచ్చాను. ఇంతకాలం నువ్వెన్నో సంవత్సరాలు ఇదే పరిస్థితిలో బ్రతికావు, ఎవడెవడ కాళ్ళలో పట్టుకున్నావు, నీ సొంత ప్రయత్నాలు చేసావు, ఇప్పుడు రావాల్సినటువంటి స్థలానికి వచ్చావు. నీవు నన్ను ఎప్పుడు నన్ను నీవు ఆశ్రయిస్తావా అని నేను ఎదురు చూశాను. ఈనాటికి దేవుణ్ణి ఆశ్రయించాలి అనే మనసు నీకు వచ్చింది, అందుకనే నీవు నాకు ఇష్టమయ్యావు. నీ క్యారెక్టర్తో నాకు పని లేదు, నీ భక్తితో నాకు పని లేదు, నీవు నన్ను ఆశ్రయించావు. దేవా నన్ను కరుణించమని కేకేసావు, ప్రభువా నన్ను ముట్టగలవా అని ప్రాధేయపడ్డావు. ఆ మాటను బట్టి నీవంటే నాకు ఇష్టమైంది. నీవు శుద్ధుడువుకా అన్నాడట. వెంటనే వాని శరీరం ఎప్పుడైతే నా ప్రభు వాడిని తాకాడో, ఆ స్పర్శ వాని మీద పడిందో, ఆ వాక్కు వానిలోకి ప్రవేశించిందో, వాని దేహం పసిపిల్ల వాని దేహము వలె మారిందట. హల్లెలూయా. ఈ రాత్రి ఒకసారి మీరు ఆలోచించండి. పాపపు కుష్ఠతో ఎవరుంటున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఇంటే, ప్రభువా నా వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారు, కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వాడిని ఎంత అసహించుకుంటారో, ఒక పాపములో బాగా ముదిరిపోయినటువంటి వాడిని కూడా సమాజం, లోకం అలాగే అసహించుకుంటుంది. వాడికి ఇలువ ఉండదు. కొన్నిసార్లు మన భార్య పిల్లలకు కూడా మనం ఎగటేస్తాం, మన మీద చేదర పెట్టుకుంటాడు. ఇది ఎప్పుడు చేస్తాడరా బాబు అనిపించింది. పొద్దుగూకులు మందు దాగొచ్చి ఊగుతూ తూగుతూ బూతులు మాట్లాడుతుంటే వీడు ఎన్నడ తెస్తాడు అని భార్య కూడా కోరుకుంటుంది.
ఎందాకని? ఇప్పుడు ఒళ్ళు హోనం చేస్తాడు తాగొచ్చి, వీడు చస్తే బాగుండు అనిపించింది. కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడి యవనస్తులు, చిన్న చిన్న పిల్లలు, ఏమండి అదేదో ఆ గుడ్డలో ఏదో వేసుకొని వాసన చూస్తారంట. వాడు మత్తుగా ఉంటాడు, పగలంతా ఒక రకంగా ఉంటాడు. అమ్మ వస్తున్నా ఇలా చూస్తాడు, చెల్లెలు వస్తున్నా ఇలా చూస్తాడు. వాడు మన మైండ్లో ఉండడాడు. అందరిలాగా నేను కన్నాను కదా నాయన, అందరిలాగా నేను కూడా పాలిచ్చాను కదా వీడికి, అందరిలాగా నేను కూడా పొత్తికొడ్డల్లో పెట్టి పెంచుకున్నాను కదా, ఈడేంది ఇలాంటి వాడు నా కడుపులో పుట్టాడని ఆ తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారో ఈ దుర్మార్గుడు పుట్టినందుకు. ఈ దుష్టత్వంతో నింపబడినటువంటి వాడు పుట్టినందుకు ఎంతగా అల్లాడిపోతారో. వీడు ఎప్పుడు చచ్చిపోతే బాగుండేమో అని కొంతమంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. మొన్న మధ్య ఒక తల్లి నాకు ఫోన్ చేసింది. వాడికి 25 సంవత్సరాలట, భర్త లేడు, చిన్నప్పటి నుంచి పెంచుకుంది, ఎల్లారి ముద్దుగా పెంచుకుంది. వాడు త్రాగుడికి డ్రగ్స్కి అలవాటు పడి ఆ తల్లిని అనరాని మాటలు అనడమే కాదు, ఒళ్ళు హోనం చేస్తాడు. ఆ తల్లి కన్నీళ్లతో నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏమిటంటండి, అన్నయ్య నాకు నా కొడుకు ద్వారా ఇరిగిన ఎముకే కానీ ఎరగని ఎముక లేదన్నయ్య, నేను చచ్చిపోవాలో ఈయన్ని చంపాలో నాకు అర్థం కావడం లేదు, నా చేతులారా నేనే వాడిని చంపలేను, వాడికేమో మన మైండ్ ఉండదు, వాడు ఆ పాపానికి అలవాటు పడిపోయాడు, ఆ మత్తుకు అలవాటు పడిపోయాడు, ఏం చేయాలన్నయ్య, వాడు చచ్చిపోవాలని ప్రార్థన చెయ్యండి, ఒకవేళ చేస్తే మారనన్నా మారితే ఇంకంత వాడు మారనన్నే మారాలి, లేదంటే చచ్చిపోతే నా బ్రతుకు సుఖము అని ఫోన్ చేసింది. ఎంత బాధో ఆ తల్లికి. నిజంగా ఆ తల్లి ఆమె చచ్చిపోయి తన బిడ్డను బ్రతికించుకోవాలనుకునే ప్రేమ, తల్లి ప్రేమ ఎన్ని దెబ్బలు తిన్నదండి, ఎన్ని మాటలు పడిందండి ఆ దుర్మార్గుడితో. తన రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డండి, తన రక్తాన్ని పాలగా మార్చి పెంచిందండి ఆ బిడ్డని. ఈడు ఇలాంటి వాడు ఎలా మారిపోతాడు? మనుషులు, కొంతమంది మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి అంటే అండి, క్రూర మృగాలతో ఇంట్లో ఉన్నట్టుంటుంది ఆడి బ్రతుకు. ఒక మృగంతో కాపురం చేసినట్టుంటుంది, ఒక మృగాన్ని మన ఇంట్లో ఉంచినట్లు ఉంటుంది, పెంచుకున్నట్టుంటుంది. మనుషుడు క్రూరుడుగా మారితే అలాంటి క్రూరుణ్ణి మార్చగలిగిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. వాడి కంపు కొట్టే బ్రతుకుని మార్చగలదు. కాకపోతే వాడు ప్రభువుని ఆశ్రయించగలగాలి, ఆ కుటుంబం ప్రభువుని ఆశ్రయించగలగాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ప్రియులారా వినండి, ఒక ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో రోగంతో బాధపడుతుంది. అంతా మనకు బాగా తెలుసు. 12 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఆమె ప్రభువుని ఆశ్రయించిన తర్వాత ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే ఆమె రక్తధార కట్టెను అని రాయబడి ఉంటుంది. అంతకుముందు రాయబడి ఉన్న మాట ఏమిటంటే, ఆమె అనేక వైద్యులను ఆశ్రయించి, అనేక మంది వైద్యులను ఆశ్రయించి ఆమె సొమ్మంత ఖర్చు పెట్టుకొని మరింత సంకటపడెను, మరింత సంకటాల మధ్యలోనికి వెళ్ళిపోయింది. అంటే ఇంకా విచారణ ఎక్కువైపోయింది. ఆమె శరీరాన్ని నిజంగా కూర్చో లేదు, ఆ టెస్టుల కొరకనో దాని కొరకనో దీని కొరకనో అల్లాడిపోయింది ఆ తల్లి. పాపం వారు మాత్రం బ్రతికించాలని ప్రయత్నాలు చేస్తారు, వైద్యులను అనడానికి వీలు లేదు. సాధ్యమైనంత వరకు వారు ఒక రోగిని బాగు చేస్తే వారికి కూడా గొప్ప సంతోషం. వారి పని సక్సెస్ అయినప్పుడు డబ్బు కాదు ముఖ్యం వారికి, ఆ రోగ్యాన్ని బాగుపడితే ఆ డాక్టర్లు ఆనందించే ఆనందం అంతా ఇంత కాదు. ఒక క్రిటికల్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ ఆపరేషన్ సక్సెస్ అయితే ఆ మత్తు డాక్టర్ కానీ, ఆపరేషన్ చేసిన ఆ బృందం కానీ, ఆ నర్సులు కానీ వారు ఎంతగా సంతోషిస్తారు. బ్రతికాడా, ఓకే, ఆహాహా, చచ్చిపోతాడు అనుకున్నాం. ఇంత క్రిటికల్ ఈ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి బ్రతికాడని వాళ్ళు ఎంతగా సంతోషిస్తారో. ప్రియులారా, మీరు అనుకుంటే చాలాసార్లు మనం డాక్టర్లను తిడతా ఉంటాం. అర్థమవుతుంది, అర్థం కాక. అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు,
ఎందుకంటే ఊరు అన్న తర్వాత అందరు దొంగలు ఉంటారా? ఎవడో ఒకడు దొంగడు ఉంటే ఊరు అందరూ తిట్టి ఎట్ట కుదురుద్ది? అది మంచిది కాదు కదా. ప్రియులారా వినండి, అలాగునే ఆ డాక్టర్లు ఎంతగా సంతోషిస్తారో. పాపం వారు కూడా వారి ప్రయత్నాలు వారు చేశారు, కానీ సక్సెస్ అవ్వాల. ఆమె రోగం పోలా. అది సామాన్యమైన రోగం కాదు, ఆమెకు వచ్చింది. నిజంగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగం వస్తుందంటే ఆమె క్యాన్సర్ అయి ఉండొచ్చేమో, తెలియదు. అది క్యాన్సర్ అయి ఉండొచ్చేమో. అయితే చివరి ప్రయత్నంగా ఆమె యేసును గురించి విని యేసయ్యను ఆశ్రయించింది. యేసును గురించి విని యేసయ్యను ఆశ్రయించింది. ఆమెకున్న ఎంత గొప్ప విశ్వాసం అంటే, తన భర్త రాలా, తనతో తన పిల్లలు రాలా, తన అన్నదమ్ములు కానీ తన రక్త సంబంధులు కానీ ఎవరు రాలా. డాక్టర్ల దగ్గరికి వచ్చారండు. డాక్టర్ల దగ్గర చూపించడానికి బృందాలు వెళ్ళినాయి, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఎవరు తీసుకురాలా. విచిత్రం ఏంటో తెలియదు మనుషుల్లో ఉన్న బుద్ధి. మీకు కూడా చాలాసార్లు మీ బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో యేసు ప్రభుని గురించి చెబితే, ఏమండి నాకు ఒక కోరిక ఉందండి, అక్క నాకు కోరిక ఉంది, అమ్మ నాకు కోరిక ఉంది, చర్చికి తీసుకెళ్ళండి, ఆ మహానుభావుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఎంతోమంది వెళ్ళి బాగుపడుతున్నారు, ఆయన సన్నిధికి తీసుకెళ్ళండి, ఆయన సేవకుల దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అంటే, నోరుమోయ్ ఇంక అన్నీ అయిపోయినాయి, అది ఉందా యేసు ప్రభు దగ్గరికి, అందులో దిగిపోతావా అని వాళ్ళని కృంగదీస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికైనా తీసుకెళ్తారు, ఏ మంత్రగాళ్ళ దగ్గరికి, అంతరగాళ్ళ దగ్గరికి, తంత్రగాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ తంత్రాలు అంతరాల దగ్గరికి తీసుకెళ్ళి ఏదైనా చేపిస్తారు, కానీ దేవుని పాదాల దగ్గర తీసుకురావడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వటల్లా. కానీ అందుకని ఏం ఒక్కతే వచ్చిందంటే ఆ ఇంటి వారు ఏమకు అనుమతి ఇవ్వలా. ఏమని, నీ ఇష్టం, నీ చావు నువ్వు చావు విడిచిపెట్టేశారు. అందుకని ప్రభు దగ్గరికి వచ్చింది. పిల్లలు వినండి, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉండి ఈ వాక్యం వింటున్నట్లయితే, నీ వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావడానికి సహకరించకపోవచ్చు. నీ మనసులో ప్రభువుని ఆశ్రయించు, నీ మనసులో ప్రభువుని ఆశ్రయించు. నీ ఎవరి దగ్గర ఎవరితోనైనా నీ సెల్ ఫోన్ ద్వారా వాక్యం విను. అర్థమవుతుంది? నీకు వీలైతే ఆ దగ్గరలో ఉన్న చర్చిని ఆశ్రయించు, ఆయన ఆలయానికి వెళ్ళు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అప్పుడు ఆమె ఆశ్రయించిన తర్వాత ఆమె రక్తధార కట్టడమే కాదండి, ఆమెను ప్రభు ఏమన్నాడు తెలుసండి? కుమారి అన్నాడు. ఆమెను ఒక బిడ్డగా స్వీకరించాడండి. తనను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారం ఇస్తానన్నాడు. ఆశ్రయించిన ఆమెకు మేలు జరగటమే కాదు, యేసయ్యను ఆశ్రయించినటువంటి ఆమెకు మేలు జరగటమే కాదండి, కుమార్తెగా స్వీకరించాడు నా తండ్రి. కుమార్తెగా స్వీకరించాడంటే వారసత్వం ఇచ్చాడని అర్థం. కుమారి అని పిలిచాడు. మీరు తర్వాత చూడండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? మార్కు సువార్త 5వ అధ్యాయంలో దొరికింది, 5:34. ఓకే, తర్వాత చదవండి. ఓకే, హల్లెలూయా. కుమారి, కుమారి, నువ్వు నీ విశ్వాసాన్ని స్వస్థపరిచింది, నువ్వు సమాధానము గలదానివి ఇల్లు అన్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థత దొరికింది, కుమారత్వం దొరికింది, సమాధానము దొరికింది. తన జీవితానికి ఎన్నో ప్రశ్నార్థకంగా ఉంది తన బ్రతుకు. అసలు బ్రతుకుతానా లేదా, చచ్చిపోతానేమో కాదు. నీ ప్రశ్నకి జవాబు దొరికింది. నువ్వు చావవు, నువ్వు బ్రతుకుంటావు. నా ఇంటి వారు నన్ను చేర్చుకుంటారా లేదా, నా కాపురం నిలబడదా? ఓకే, దానికి కూడా సమాధానం దొరికింది. నీ భర్త నుండి చేర్చుకుంటాడు, వెళ్ళిపో. ఓకే, నీ ప్రశ్నకి జవాబు దొరికింది అక్కడ, సమాధానం. ఎందుకంటే ఆయన సమాధానకర్త. నీ ప్రతి ప్రశ్నకు యేసు ప్రభు దగ్గర సమాధానం దొరికింది. ఆమె ఆశ్రయించి సమాధానముతో సంతోషముతో గంతులు వేస్తూ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయిందట. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి, ఎందుకు మనం దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నాం? ఎంతకాలం అప్పుల్లో నలిగిపోతావు, ఎంతకాలము సమాధానము లేక నలిగిపోతావు, ఎంతకాలం ఇలాంటి కష్టాల్లో ఉంటావు. కులం అడ్డం వస్తుందా? మతం అడ్డం వస్తుందా? నీ మతం నిన్ను రక్షించగలదా?
నీ కులము నీకు కూడి పెట్టగలదా? నా ప్రభు భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఒక రక్తపు చుక్కకి నీకు గొప్ప జీవాన్నిచ్చి నీకు పోలికనిచ్చి నీ స్థితిగతులు ఇచ్చినటువంటి దేవుడు, ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే నీకు ఏ మేలు కొదువై ఉండదని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. రెండవది, నీకు మేలు జరగాలంటే యేసయ్యను ఆశ్రయించినటువంటి నీవు ఆయనను ప్రేమించాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం ఏముందంటే, ఆయనను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి, చదువు ఎక్కడ కోరు వస్తున్నట్టుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి, తన సంకల్పం చొప్పును పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చప్పట్లు కొట్టి ఒకసారి హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా యేసయ్యను ఆశ్రయించడం, ప్రభు సన్నిధికి రావడం మాత్రమే కాదు, నీవు దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అంటే లోకము నుండి ప్రత్యేకించబడాలి. లోకముతో నీకు సంబంధం ఉన్నంత కాలము దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు, ప్రేమించినట్టు నటిస్తావు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు నువ్వు ఎంతగా ప్రేమిస్తావో దేవుని చేత అంతగా ప్రేమించబడతావు. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో దేవుని చేత అంతగా ప్రేమించబడతావు. ఈరోజు నువ్వు క్రైస్తవ బ్రతుకులు ఏమండి, మీరు చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన దగ్గర మేలు వస్తుంది, ఆయన దగ్గర ఎన్నో కార్యాలు జరుగుతాయని చెబుతున్నారు కదా. మరి ఎంతోమంది చర్చికి వచ్చే వాళ్ళ బ్రతుకుల్లో ఏ మేలు జరగలేదని నన్ను ప్రశ్నించవచ్చు. నేను ఒకటే మాట చెబుతాను ప్రియులారా, వినండి. నేను అనుభవపూర్వకం ఒకటే చెబుతాను. ఆడు చర్చికి అయితే వస్తున్నాడు కానీ ఆడు మనసు ఇంకో దగ్గర ఉంది. లోకాన్ని ప్రేమిస్తాడు, చర్చికి వస్తాడు, కులాన్ని ప్రేమిస్తాడు, చర్చికి వస్తాడు, ధనాన్ని ప్రేమిస్తాడు, చర్చికి వస్తాడు, పాపాన్ని ప్రేమిస్తాడు. చర్చి సభ్యుడే, నేను కాదనను. సంఘ పెద్దగా కూడా పని చేయొచ్చు, పాస్టర్గా కూడా పని చేయొచ్చు అండవు. అంత మాత్రాన నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే కొన్ని రుజువులు ఉన్నాయి బైబిల్లో. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఎగ్జాంపుల్, చిన్న మాట. దేవుడు వచ్చి అబ్రహాం గారితో, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులని, నీ రక్త సంబంధాన్ని, నీ మతాన్ని, నీ ఆచారాలను విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి నువ్వు వస్తావా అని అడిగాడు. ఒకటే మాట. ఏమండి, ముక్కు ముఖం ఎరగనటువంటి దేవుడేనా? ఈయన ఎప్పుడు చూడలా, యేసు ప్రభుని ఎప్పుడు చూడలా, ఆయన మాట వినలా. ఏనేదో పూజలు పునస్కారాలు విగ్రహారాధన చేసుకునేవాడు అబ్రహాం. ఉన్నట్టుండి ఒకరోజు పరిచయం లేని దేవుడు వచ్చి సృష్టికర్తను మరుగు చేశాడు కదా సాతానుడు. మానవ జాతికి సృష్టికర్తని మరుగు చేసేసాడు. సూర్యుని చూపించాడు. దేవుడికి ఎలుగొచ్చిందంటే ఆయనలో నుంచి అదేననుకో దేవుడు అన్నాడు. ఇదిగో గాలి నుంచి వచ్చిందంటే నీకు చల్లటి గాలి వస్తుందంటే అదేననుకో దేవుడు అన్నాడు. సాతానుడు అబద్ధాలు ఇవన్నీ. సూర్యుని పుట్టించిన దేవుడిని విడిచిపెట్టమన్నాడు, గాలినిచ్చిన దేవుడిని విడిచిపెట్టమన్నాడు. ఇదిగో నీకు దాహం అవుతుంది, ఇప్పుడు చచ్చిపోతావు, నీళ్ళు దాకపోతే ఆ నీళ్ళే దేవుడు అనుకోరా పిచ్చోడు అని చెప్పేశాడు. నిజంగానే అనిపించింది. ఎందుకంటే మనం చచ్చిపోయేటప్పుడు నీళ్ళు తాగితే బ్రతుకుతాం కదా, అది దేవుడు అమ్మో అనుకున్నాం. మరి దాంతో కడగకూడని అన్ని అడుగుతున్నాడుగా, దేవుడితో అడుగుతాడా? ఏంటో పిచ్చి ఆలోచనలు. ఆడ అబద్ధాలు ఇవన్నీ. దయచేసి మీరు గమనించండి. అగ్గినే దేవుడురా బాబు, ఎందుకంటే నువ్వు అన్నం వండుకున్నావంటే ఆ అగ్గిని అసలు చూడు ఎలా మండిద్దో, అగ్గినే దేవుడు అన్నాడు. మరి అగ్గినిలో చేయి పెడితే కాలిద్ది కదా. ఒరే పసిపిల్లలు చేయి పెడుతున్నారు వద్దను. అగ్గిని అది దేవుని స్వరూపమే కానీ దేవుడు కాదు. అది అర్థం కావట్లా. హల్లెలూయా. నీళ్లు దేవుని స్వరూపమే, నేను కాదనను, దేవుడు కాదు. గాలి దేవుని స్వరూపమే. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దానికి ఇష్టం వచ్చింది చక్కది. ఇది దాని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, కానీ దేవుడు కాదు.
అది దేవుని చేతిలో కలుగు చేయబడినటువంటిది మానవ జాతి కొరకు. దాన్ని కొంచెం అలా తిప్పేసి సాతానును మోసగించేశాడు. అలాంటప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేరా బాబు అంటే ఎవడొస్తాడండి? దేవుణ్ణి ప్రేమించాడు కనుక లోకాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళాడు ప్రత్యేకంగా. అది దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని దానికి నిదర్శనం. కొంతకాలం ఆగిన తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తనకు కుమారుని ఇస్తే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి ఇస్సాకును నాకు బలిగా అర్పించగలవా అని అడిగాడు దేవుడు. ప్రభువా, మీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారు? ఒకవేళ నా బిడ్డ బ్రతికితే 100-120 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఆ తర్వాత ఆయన ఆడు చచ్చిపోవాల్సిందే. యుగ యుగాలు నీ దగ్గర ఉంటానంటే నా కొడుకుని నీవు తీసేసుకో ప్రభు అన్నాడు. ఏంటంటే ఆ ప్రేమ. అందుకని అబ్రహాముని గురించి అబ్రహాము నా భక్తుడు అని దేవుడు చెప్పలా, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అబ్రహాము నాకు భక్తుడు అని చెప్పలేదు, అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు. 12 మంది శిష్యులు తన లోకాన్ని, తన భార్యను, తన బిడ్డలను, తన ఆస్తిపాస్తులని సమస్తాన్ని విడిచి క్రీస్తు పని నిమిత్తమై క్రీస్తు రాజ్యము కట్టడానికి సమస్తాన్ని విడిచిపెట్టి వస్తే, నా భక్తులు వీళ్ళు త్యాగమూర్తులని యేసయ్య చెప్పలా, వీరు నా స్నేహితులు అన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. సమస్తాన్ని లోకాన్ని విడిచిపెట్టినటువంటి వాడిని భక్తులుగా చూడలా, స్నేహితులుగా చూశాడు. దేవుడు ఒక వ్యక్తిని స్నేహితుడుగాను కుమారుడుగాను చూస్తే ఎంత గొప్ప వాక్యం అండి. అయితే నువ్వు ఆయన్ని తండ్రిగా చూస్తే నువ్వు లోకాన్ని ప్రేమిస్తావా, దేవుణ్ణి ప్రేమిస్తావా? నువ్వు లోకాన్ని ప్రేమించినంతకాలం దేవుని ప్రేమ నీకు తెలియదు, దేవుని హృదయం నీకు తెలియదు, దేవుని మనస్సు నువ్వు ఎరగలేవు. లోకముల నుంచి నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడతావో అప్పుడు దేవుని మనస్సు నీకు అర్థమైద్ది. దేవుని నువ్వు అర్థం చేసుకోగలవు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. లోకంతో ఉన్నంతకాలం నువ్వు చర్చికి రావచ్చు, లోకంతో ఉన్నంతకాలం నువ్వేదో భక్తుడుగా ఉండొచ్చు, కానీ దేవుని మనసు నీకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో అప్పుడు దేవుని మనసు నీకు అర్థమైద్ది. అప్పుడు దేవునికి ఇష్టమైంది ఏదో ఒక్కొక్కటి ఇడిచిపెట్టేస్తాం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైంది ఏదో ఒక్కొక్కటి ఇడిచిపెట్టేస్తాం, అంతే కదా? దగ్గరగా స్తోత్రం చెప్పండి. బైబిల్ చెబుతుంది, ఎపిసీలకు రాసిన పత్రిక 6:24 ఒక మాట ఉంది. ఏమిటంటే, ఆయనను శాశ్వతముగా ప్రేమించు వారికి కృప కలుగును, కృప దొరుకును అన్నాడు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. శాశ్వతముగా దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే, హల్లెలూయా, ఏమండి, శాశ్వతంగా. ఏదో సీజనల్ భక్తులు కాదు మంది. సీజన్ భక్తి వస్తే అసలు ఎనభై సీజన్ భక్తి, డిసెంబర్లో ఏ భక్తి ఉట్టుబడిద్దో మన వాళ్ళకి, మార్చి ఏప్రిల్లో యమా భక్తి ఉట్టుపడిద్ది. ఎందుకంటే అప్పుడేమో ఎస్ట్రా, ఇప్పుడు డిసెంబర్లోనేమో కిస్మిస్ పండుగ, స్టార్లు గీర్లు. శాశ్వతముగా ప్రేమిస్తే ఆయన నీకు ఏ మేలు చేయకుండా ఉండడు. పిల్లలు ఏనండి, దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఏదంటే నీకు ఇష్టమవుతుంది? దేవుని నువ్వు ప్రేమించగలిగితే. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఏమిటంటే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను గైకొనును అన్నాడు. నన్ను ప్రేమించువాడు నా మాట వినును అన్నాడు. దేవుడిని ప్రేమించేటువంటి వాడు దేవుని ఆజ్ఞలకు లోబడతాడు, దేవుని మాటకి విధేయత చూపిస్తాడు. అప్పుడు నీ జీవితంలో, ప్రభువా నాకు ఫలానా మేలు చేయండి నాయన అని నువ్వు అడిగితే, గగనాన్ని చీల్చుకొని నీ దగ్గరికి తీసుకొస్తాడు ఆయన. ప్రపంచాన్ని తలకిందులు చేసి అయినా దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? లోకాన్న, దేవుణ్ణ? ఒకసారి ఆలోచించండి. స్తోత్రం చెప్పగలరా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి. ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ మనసులో ఎవరికి చోటు ఉంది? లోకస్తులకా, దేవునికా? ఎవరికి నీ మనసులో ప్రేమ ఉంది, నీ చోటు ఉంది? ఒకసారి ఆలోచించండి. నేను కూడా దేవుని దాని సన్నిధికి వెళ్ళాను అన్నయ్య, ప్రభు దగ్గరికి వెళ్ళాను అన్నయ్య, నాకేం అనిపించలేదు అన్నయ్య అంటున్నావు. నేను కాదనను,
నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెడతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అర్థమవుతుందా, దేవుని ఆజ్ఞ గైకొంటావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే సంఘానికి కరెక్ట్గా నమ్మకంగా వస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నమ్మకంగా దశంభాగం తెస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నమ్మకంగా 4 ఆత్మలను సంపాదిస్తావు. ఏమండి, నలుగురికి యేసయ్య వార్త చెబుతావు. నువ్వెవరిని ప్రేమిస్తే వారి గురించే కదా లోకంలో మాట్లాడతావు, అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. కొంతమంది పొద్దుగూకులు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతుంటారు. అసలు మా అబ్బాయి, అసలు మా అమ్మాయి అని పొద్దుగూలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తారు కాబట్టి. ఒక్కొక్క కొత్తగా పెళ్ళైనటువంటి వాడు పొద్దుగూలు వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడుతుంటాడు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటుంది. కొత్తగా ఇంకా కొంతమంది రకరకాలుగా వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళ ఊసేముంటుందో వాళ్ళ నోట్లో. కానీ యేసును ప్రేమిస్తే యేసయ్య ఊసు ఉంటుంది. ఆ ఊసును నువ్వు చెబుతావు, లోకానికి చాటి చెబుతావు. అదే దానికి నిదర్శనం. హల్లెలూయా. ఆయన మాటలు, ఆయన ధ్యానంలో ఉంటావు. 3వ విషయాన్ని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. 84వ కీర్తన 11వ వాక్యం. 84వ కీర్తన 11వ వాక్యం. దేవుడైన యెహోవా యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. అన్ని మేలులు చేస్తాడు, యథార్థంగా ప్రవర్తించడు. ఇక్కడ 2 మాటలు కొంచెం జాగ్రత్త కిందాం. హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అన్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకు. దేవుణ్ణి ప్రేమించడం అంటే యథార్థత లేకుండా ప్రేమించేవారు చాలామంది ఉంటారు. అందుకే ఇక్కడ యథార్థత వాడాల్సి వచ్చింది. కొంతమంది ఉంటారు, యేసు ప్రభు వారిని ఒక్క మాట అంటే గండ్రగొడ్డలు తీసుకొని వస్తారు, నరికేస్తారే మా యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఎవడరా అని. వాళ్ళ దగ్గరికి మహాప్రేమ ఉంటుంది. ఒకడు ఫుల్గా తాగుతాడా, అర్థమవుతుందా? నా ప్రభుని ఎవడరా అన్నదే, మ్యాచెస్ అన్ని ఎవరనుకున్నావురా, ఏ వాళ్ళతో చంపేస్తా అంటాడు. అక్కడక్కడ మా తాగుబోతు బెదర్లు ఉన్నారు. మా మీద ఎవడైనా ఏగ వాలినట్టు చేశాడో నరికి పడేస్తారు ఒక్కొక్కడు. అంత ప్రేమ వాళ్ళకి. అది యథార్థత, అది నీతి, పరిశుద్ధత కాదు. పిల్లలు వినండి, యథార్థంగా ప్రవర్తించేటువంటి వాడు యథార్థంగా ఆరాధించాలి. వేషధారణ లేకుండా బ్రతకాలి దేవుని సన్నిధిలో. నటనందుకు, నటన జీవితానికి స్వస్తి చెప్దాం. ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా, చర్చిలో ఒక రకంగా. ఈ నటన ఎవడంటే యథార్థవంతుడు నటన చేయిస్తాడు. దాచుకోవాల్సింది ఏముంది, నటించడం ఎందుకు అంటాను. నీ భర్త ఎడల నువ్వు నమ్మకస్తురాలు అయితే యథార్థంగా మాట్లాడతావు, దాపిరకమేముంది. నీ భార్య ఎడలు నువ్వు యథార్థవంతుడు అయితే నటన ఎందుకు చేస్తావు, ఎందుకు భయపడాలి? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎక్కడైనా జాబ్ చేస్తున్నావు, యథార్థంగా నువ్వు నీకు ఇచ్చిన డబ్బు విషయంలో కానీ, నువ్వు చేసే వర్క్ విషయంలో కానీ యథార్థంగా పనిచేయి. నటన ఎందుకండి? నటనకి యథార్థతకు పొరపాటును గిట్టదు. ఈ 2 కలిసి నిలవలేవు. మీకు తెలుసో తెలీదో. యోబును గురించి ఒక సాక్ష్యం చెబుతాడు దేవుడు. అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు అని. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యథార్థత అంటే కొంతమంది అంటారు, ఆడెవడో తప్పు చేసి యథార్థంగా కొంప తిరుగుతుంటాడన్నా. నేను నా నోట్లో మాట తాగదన్నయ్యా, యథార్థంగా పగల కొడతాను అంటుంటాడు. ఎవరో రహస్యాలు నువ్వు పగల కొడితే నీ మొహం పగల కొడతారు. జాగ్రత్త, పళ్ళు రాలిపోతాయి. అది కాదు యథార్థ. నీ బ్రతుకు గురించి నువ్వు యథార్థతగా బ్రతుకు చాలు. వాళ్ళు ఎవడో పాపం చేశాడో, తప్పు చేశాడో, వాడి కింద మీద పడుతున్నాడు, ఆడిదంట వీడు యథార్థంగా పగల కొడతాడంట కొంపలమ్మటెళ్ళి. పిచ్చి మాటలు అవన్నీ, పిచ్చి ఆలోచన. నీ బ్రతుకు యథార్థంగా, అవునంటే అవును, కాదంటే కాదు. నీ బ్రతుకుని గురించి చూసుకో. పక్కవాడి యొక్క రహస్యాన్ని కాపాడు, వాడి తప్పును కప్పు.
అర్థమవుతుందా? యథార్థత ఉంటే నీ తప్పును బయటపెట్టు. అమ్మాయి, మొన్న నువ్వు పప్పు డబ్బాలో 100 రూపాయలు పెట్టావు, కొంచెం అవసరమై నీకు చెప్పకుండా తీసానే, మనసులో నెమ్మది లేదు నాకు, సారీ ఏమనుకో మాకు, ఆ పప్పు డబ్బాలో 100 రూపాయలు చిన్నగా ఇస్తానులే, నేనే తీశాను అవి అని చెప్పి. ఏమో నాకు తెలియదు. దొంగ. అది ఇంట్లో కూడా దొంగతనం చేస్తాడు ఒక్కొక్కడు. చెబితే ఏమన్నా అంటారా? మీకు తెలియదు లేరా, అంతకాడికి రాలా, నెక్స్ట్ వస్తారా? బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. జీవనన్నా, నిద్రపోయానని చెప్పరా? నిద్రపోయి ఎక్కడ ఉన్నా అంటే ఎందుకు? ఏమన్నా వాడు ఏమన్నా ఉరికమ్మ అని పెట్టామరా మనం? నిద్రపోతే ఉరి తెస్తామని ఏమన్నా ఇక్కడ చట్టాలు ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు కదరా. అన్న నిద్ర వచ్చి ఎరా మనిషి అన్న తర్వాత నిద్రపోకుండా ఎట్లా ఉంటాడరా? మనిషే కదా నిద్రపోతాడు. అందుకని నిద్ర వచ్చిందన్నా గబా నిద్రపోయి కొంచెం పగల పని చేశాను అలా చెప్పడు. నేను ఎవడు అన్నాకి ఎవడు చెప్పి నిద్రపోయానని బిగ్గరగా స్తోత్రం చూద్దాం ఒకసారి. మా ఓడుతో ముచ్చటిస్తున్నానులేండి. ఎందుకండి బాబు, యథార్థవంతులు ఎప్పుడైనా తప్పు చేస్తే సమాజం కూడా భలే క్షమించుద్దండి. మీకు తెలుసో తెలీదు. తప్పు చేయదని నేను చెప్పను, ఏదో తప్పు చేస్తాం. పాపం అతను చాలా యథార్థంగా ఉంటాడు, మరి ఈ విషయంలో ఎందుకు అలా చేశాడో కానీ అని అనిపించింది. ఏదైనా చిన్న పొరపాటు జరగకూడదు జరిగితే ప్రియులారా వినండి. అలాగే తప్పు చేస్తే కూడా ఒప్పుకునే దమ్ము ఉండాలా. తప్పు చేస్తే ఒప్పుకునే దమ్ము ఉండాలి. అది ధైర్యవంతులకు సరిపోయింది, అది మామూలు వాళ్ళకి సరిపోదు. అర్థమవుతుంది? నటించొద్దు. ఇప్పుడు నేను ఈరోజు తెల్లబట్టలు వేసుకొని కారులో దిగినంత మాత్రాన నా మొదటి జీవితాన్ని నేను యథార్థంగా చెప్పుకోవద్దా? నా దేవుని నామానికి మహిమకరంగా. పాస్టర్ గారు మీరు ఏం చదువుకున్నారండి అన్నారు అనుకో, నేనా డిగ్రీ చదివాను అంటే నమ్మడం. నీ సర్టిఫికెట్స్ అయ్యి నన్ను అడుగుతాడండి. డిగ్రీ పూర్తి చేశానంటే ఓకే అలాగా, అందుకనే బాగానే పాటల గేటలు బాగానే రాశావు అంటాడు. నమ్ముతాడుగా. ఎందుకు రా బాబు ఇది? బాబు నువ్వేం చేసావంటే నేను బడికి కూడా వెళ్ళలేదు బాబు, గీతలు కాసుకున్నాను అంటాను. అంతే. మరి ఇదంతా అంటే దేవుని నామానికి మహిమ వస్తుంది. నాకెందుకు మహిమ? పనికి మాలినోడికి. మన స్వఘనతను ఎప్పుడైతే మనం కోరుకుంటామో మనం నటించడం మొదలు పెడతాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? ఇంకొకసారి చెప్పండి. కొన్నిసార్లు పాస్టర్ గారులకి మన విశ్వాసులు కూడా బుద్ధి చెబుతారు కొన్నిసార్లు. చెప్పరా? తప్పేముంది, చెప్పచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా అమ్మగా అది కాదమ్మా తల్లి, మా పాస్టర్ గారు చాలామంది సలహాలు ఇస్తుంటారు. ఏమిటంటే అమ్మ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నావు, ఇలా చెప్పమాక, అలా చెప్పమ్మా అప్పుడు వచ్చింది నీకు అంటాడు. ఆమె యథార్థవంతురాలు, అన్నయ్య నేను బాప్తిసం తీసుకున్నాను కదా అన్నయ్య, అలా చెప్పకూడదులే అన్నయ్య అనగానే టక్కు నోరు మోస్తాడు. ఈడు సిగ్గుపోయిద్ది. ఈడే ఇస్తాడు సలహా, లాయర్ గారు అన్నట్టు. వాస్తవంగా అయితే లాయర్ గారు ఇస్తాడు, ఇట్లా అబద్ధాలు చెబితే ఇట్లా బాగుంటుందమ్మా, నువ్వు ఇలా చెప్పు అలా చెప్పని ఇస్తాడు. లాయర్ స్థానంలోకి వస్తాడు మా పాస్టర్ గారు కొంతమంది. లేరు అన్న నేను బాప్తిసం తీసుకున్నాను అన్నయ్య, అలా చెప్పకూడదులే, ఎందుకు నేను చెప్పలేను అన్నయ్య అనగారు. సిగ్గుపోలా? యథార్థవంతుడికి దేవుడు చేస్తాడు మేలు. నీ పక్షాన దేవుడు ఉంటాడు. ఎమ్మెల్యే ఉండకపోవచ్చు, ఎంపీలు ఉండకపోవచ్చు, రాజకీయ నాయకులు లేదంటే అధికారులు ఎవడు ఉండకపోవచ్చు, నీ కుల పెద్దలు ఉండకపోవచ్చు, దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుని మీద ఆనుకొని ప్రభువా నా జీవితం నీవే, నా ఆధారము నీవే అని చెప్పినప్పుడు యోసేపుకి ఏ రికమెండేషన్ ఉందని అతను ప్రధానమంత్రిగా మారాడండి. ఆ దేశంలో ఏ రికమెండేషన్ ఉంది? దానియేలుకి ఏ రికమెండేషన్ ఉంది? ఏ రాజకుటుంబంలో పుట్టాడు అతను? 3 రాజుల కాలంలో అతను మంత్రిగా పనిచేశాడండి. యథార్థవంతులు వాళ్ళు.
యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడట. అందుకని దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనం, అర్థమవుతుందా, దేవుని దగ్గర నుంచి మేలు పొందవలసిన మనం నెంబర్ వన్ దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని దగ్గర నుంచి మేలు మనకు రావాలంటే. నెంబర్ 2, ఆయనను మనం ప్రేమించాలి. నెంబర్ 3, ఆయన సన్నిధిలో యథార్థవంతులమై బ్రతకాలి ఆయన ఎదుట. అలాంటి వారికి దేవుడు ఏ మేలైనా చేయగలడు, ఎంత పెద్ద మేలైనా చేయగలడు. కనుక ఆయన పాదాలను ఆశ్రయించండి. దేవుడు మీకు తోడై ఉండి కాపాడునుగాక.